హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు. ఇది బోట్ నెక్తో మధ్యలోకి స్క్వేర్ షేప్ వచ్చిందనమాట. స్క్వేర్ షేప్లోనే కొంచెం రౌండ్ షేప్లో తీసుకోవాలన్నమాట. ఈ డిజైన్ని ఈజీ వేలో కొత్త వాళ్ళు కూడా సులువైన పద్ధతిలో ఎలా కుట్టాలి పైపింగ్ వేసి మరీ అనేది క్లియర్గా టిప్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మొత్తం షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాను. అందులో 4 ఇంచులు గల్ల వెడత తీసుకున్నాను, 3.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. బోట్ నెక్కి కొంచెం కిందికి 4 ఇంచులు రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను, మీకు చూపించాను కదా. కింద 4 ఇంచులు పైన 4 ఇంచులు పెడుతూ అంతే ఉంచుకొని రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ కిందికి మనకి ఎంత పొడుగు కావాలి గల్ల అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇదైతే మళ్ళీ బోట్ నెక్ నుంచి కిందికి 7 ఇంచులు ఉంది. 7 ఇంచుల నుంచి మధ్యలోకి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. వెడత్ వచ్చేసి గల్ల వెడత్ మధ్యలో కూడా 3.5 ఇంచులు తీసుకొని స్క్వేర్ షేప్లో, ఇది డైమండ్ షేప్ అనొచ్చు, స్క్వేర్ షేప్ అనొచ్చు, దాంట్లో ఒక స్ట్రేట్గా ఒక లైన్ తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన డిజైన్ కొంచెం రౌండ్గా ఉంది కదా లోపల వైపు, దాన్ని కొంచెం లోపల వైపు తీసుకొని ఇక కట్ చేసుకోవడమే అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ ఆయన అలాగే లైనింగ్ వేసి అటు ఇటు కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. మనం మెయిన్ ఏ బ్లౌజులకైనా కూడా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళే కానివ్వండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపులే కానివ్వండి, ఎవరైనా కూడా ముందు మనం బ్లౌజ్ క్లాత్ అటు ఇటు వెళ్ళకుండా స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది ఆల్రెడీ స్టిచ్ చేసిన వాళ్ళు సీనియర్స్ ఏమనుకుంటారంటే, నేను చాలా సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, కుట్టేస్తాను అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా ఎక్కడో ఒక దగ్గర ముడతలు రావడము, లేకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లూజ్ వచ్చి లైనింగ్ టైట్ రావడం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు డిజైన్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఏదైనా కూడా ఇలా పిన్స్ పెట్టుకొని ముందు స్టిచ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాతనే మీరు మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక నేను పిన్స్ పెట్టుకున్న తర్వాత మన నెక్ ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లోనే కుడుతున్నాను. మనకి మూల వచ్చిన దగ్గరల్లా మనం సూది అనేది లోపలికి దింపిన తర్వాత పాదాన్ని జరుపుకుంటూ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. నేను పెళ్ళి కాకముందు స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. పెళ్ళి అయినప్పటి నుంచి కూడా స్టిచ్ చేస్తూనే ఉన్నాను. 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ మాకు 4 టక్స్ బ్లౌజెస్ అంటే ఒక బెల్ట్ ఉంటుంది, 4 టక్స్ మా దగ్గర సాదా బ్లౌజులు అంటారు అనమాట. అవి ఎక్కువ నడుస్తాయి గుజరాత్ సూరత్లో. అవి అలాగే ప్రింట్స్ కట్ బాగా నడుస్తాయి. కటోరీ బ్లౌజులు ఎవరో ఒకరు వేసుకుంటారు. ఇక క్రాస్ అయితే అసలు ఇక్కడ వేసుకోరు. క్రాస్ అంటే కూడా తెలియదు. మన తెలుగు వాళ్ళు వేసుకుంటారు తప్పితే ఇక్కడ గుజరాతీస్, కాఠియావాడీస్ వీళ్ళైతే అసలు అసలు క్రాస్ బ్లౌజ్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. అయినా నాకు తెలిసి మన వైపు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ప్రిన్స్ కట్టే కుట్టించుకుంటున్నారు బ్లౌజెస్. క్రాస్ ఒక మన అమ్మల అత్తమ్మల ఏజ్ ఉన్న వాళ్ళే తప్పితే ఒక మనం యంగ్ ఏజ్ వాళ్ళు మాత్రం ప్రిన్స్ కట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట బ్లౌజ్ కుట్టించుకోవడానికి. ఇక నేను ముందు భాగం జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ కోసం అని చెప్పి నేను గల్ల ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకుంటాను. పైపింగ్ ధరంతో కొలుచుకొని ఎంత సరిపోతుందో అంతే యాడ్ చేసుకుంటాను అనమాట. అలాగే పైపింగ్ వేసుకుంటూ వెళ్తే మనకి దారం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ అయితే నెక్ ఎంత ఉంది అని కొలుచుకున్న తర్వాతనే పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాను. ఆల్రెడీ క్రాస్ క్లాత్ అనేది కట్ చేశాను. డీటెయిల్గా పైపింగ్ నేను ఎలా వేయాలి టిప్స్తో సహా అయితే ఒక పైపింగ్ గురించి ఒక వీడియో తీశాను. ఒకసారి ఛానల్ని తప్పకుండా చెక్ చేయండి. ముందుగా క్రాస్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నేను దోరి ఎంత ఉందో దాని ప్రకారంగా ముందు పైపింగ్ని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటో కూడా ఇప్పుడే చెప్పిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా కూర్చుంటుంది, ఎలా మనము సైజెస్ తీసుకుంటే ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కూర్చుంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అసలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మాత్రం మీకు యూస్ఫుల్ అయ్యే ఎన్నో వీడియోస్ అయితే మిస్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వచ్చేసి ఇక్కడైతే నేను పైపింగ్ వేస్తున్నాను. క్రాస్ క్లాత్ మనం పైపింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఈజీగానే ఉంటుంది. కానీ పైపింగ్ వేసేటప్పుడు ఏ మాత్రం కూడా పైపింగ్ని కానీ లేకుంటే బ్లౌజ్ని కానీ గుంజకుండా రెండు సమానంగా పట్టుకొని వేస్తేనే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఇది వచ్చేసి నేను పైపింగ్ లైనింగ్ క్లాత్ పైపింగ్ తీసుకుంటున్నాను. కస్టమర్స్కి ఆల్రెడీ అడిగాను, ఇదే పైపింగ్ వేయాలా లైనింగ్ క్లాత్ అంటే అదే వేయమన్నారు. దీనికి హ్యాండ్స్కి కొంచెం డిజైన్ వచ్చింది. ఇప్పుడు బటర్ఫ్లైస్ చీరలు వస్తున్నాయి చూడండి, స్టోన్స్ది
ఆ చీరల మీద బ్లౌజ్ అన్నమాట. ఇది బటర్‌ఫ్లైది కొంచెం సిల్వర్ వచ్చింది. అలా వేస్తాను సిల్వర్ క్లాత్ వేస్తాను అని అడిగాను కానీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ క్లాత్‌కి నేను తీసుకోవాలంటే కొంచెం మనం కొంటాం కాబట్టి ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. ఇంత మనీ కొంచెం ఎక్స్‌ట్రా అవుతుంది అంటే వద్దులేండి నాకు ఇది లైనింగే వేయండి అని చెప్పేసరికి లైనింగే వేస్తున్నాను. నేను ఫస్ట్ ఇది నార్మలే కదా! అంటే లైనింగ్‌నే పైపింగ్ వేస్తున్నాను కదా! కుట్టి చూపించాలా వద్దా అని అనిపించింది కానీ ఎందుకు క్లాత్ ఏదైతే ఏంటి మన డిజైన్ ఇంపార్టెంట్ గదా! కాబట్టి డిజైన్‌ని చాలామందికి ఈజీ అనుకుంటారు కానీ కుట్టాలంటే కుదురుతుందో లేదో అని భయపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఏదో ఒకటి పైపింగ్ ఏదైతే ఏమున్నదో మనకి కుట్టడం ఇంపార్టెంట్ అని చెప్పైతే నేను వీడియో అనేది మీతో అప్లోడ్ చేస్తున్నాను. మనకి పైపింగ్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే రౌండ్ షేప్‌లో ఉంటుందో, ఎక్కడైతే మూలలుంటాయో అక్కడ ఖర్చు పెట్టుకోవడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఖర్చు పెట్టుకోవడం వల్లనే మనకి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు రౌండ్ షేప్ అలాగే వస్తుంది. మూలల దగ్గర కూడా కరెక్ట్‌గా కూర్చుంటుందన్నమాట. ఖర్చులు మాత్రం పెట్టుకోవడం ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని హెడ్స్ నుంచి కుట్టినా కూడా బ్లౌజ్‌లో భుజాలు జారడాలు, లేకుంటే చంకల దగ్గర ముడత రావడము, ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్‌కైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కూర్చోదన్నమాట. ఇంకెట్లా నేర్చుకోవాలి, ఇంకా ఎక్కడ తప్పవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి బాధపడుతున్న బ్లౌజులు కుట్టే వాళ్ళైతే ప్రతి ఒక్కరికి ప ఏమంటారు ఈ టెన్షన్ అయితే ఉంటుంది. నేను ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది మన వీడియోస్ ద్వారా మీతో షేర్ చేస్తాను. అసలు భుజాలు ఎందుకు జారుతాయి? జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? చంకల దగ్గర ముడతలు రావడం ఏంటి? ఇవన్నీ ప్రతి ఒక్కదానికి ఎలా కట్ చేయాలి? ఆల్రెడీ చంకల దగ్గర ముడత రాకుండా కటింగ్ ఎలా చేయాలని అయితే అప్లోడ్ చేశాను. స్టిచ్చింగ్ దగ్గర కూడా ఈ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేస్తేనే మనకి చంకల దగ్గర ముడతలు రావడం గానీ, భుజాలు జారడం గానీ ఉంటుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా కూర్చోబెట్టాలి? పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకొని ఫిట్టింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అసలు మిస్ కాకండి. ఇక మొత్తానికైతే పైపింగ్ వేసిన తర్వాత లోపలి వైపు మలిచి కుడుతున్నాను. నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయడం లేదండి. ఎట్లా అంటే మన పని కూడా ఎలా ఉండాలి అంటే డబ్బు ప్రకారం మన పని ఉండాలి. వాళ్ళు డబ్బు ఇచ్చారా ఫినిషింగ్‌గా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఇవ్వాలి. ఇక్కడ నాకు ఏదైనా అంతే అండి. డబ్బు ఎక్కువుంటేనే మనకి మనీ అడగగానే ఇస్తేనే మనకి పని కూడా ఇంట్రెస్టింగ్‌గా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కూడా కుట్టిన వెంటనే తీసుకుని డబ్బులిస్తే మనకి ఎంతో హ్యాపీ. ఇంకో బ్లౌజ్ కుట్టాలి అన్న అంత ఆతృత ఉంటుంది. అదే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మంచి డిజైన్ పెట్టుకొని ఇంతనా అంతనా ఇది ఇంతే ఇస్తా, ఇప్పుడు ఇవ్వను తర్వాత ఇస్తా అని చెప్పి ఇలా కస్టమర్స్ తీసుకెళ్తే మాత్రం అసలు వాళ్ళ బ్లౌజులు ఇంకో కుట్టాలన్నా కూడా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే. మీకు కూడా అలానైనా అని తప్పకుండా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర డబ్బులైతే తీసుకుంటాను. తీసుకున్నాకనే బ్లౌజ్ ఇస్తాను. ఒకవేళ వాళ్ళు డబ్బులు తర్వాత ఇస్తాను అని అన్నారనుకోండి, బ్లౌజ్ కూడా అప్పుడే తీసుకెళ్ళండి అని మొహం మీద చెప్పేస్తాను. మాట మంచిగా ఉండాలి కానీ డబ్బుల విషయంలో మాత్రం మన ఫ్రెండ్ అని చెప్పి, మనకు తెలిసిన వాళ్ళని చెప్పి మనం వేస్తే వాళ్ళు అలా అనుకోరు. వాళ్ళు డబ్బులు ఇవ్వడంలో వాళ్ళు ఇక మర్చిపోతారు. మనకేమో పదే పదే అడగాలనిపించదు. కాబట్టి డబ్బుల విషయంలో మనం కష్టపడుతున్నాం కాబట్టి డబ్బులు అడగడం మన అర్హత కాబట్టి డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా వెనుక ముందు ఆడకుండా ముందు డబ్బులు తీసుకున్న తర్వాతనే బ్లౌజ్ ఇవ్వండి. ఇక డిజైన్ రెడీ అయిపోయిన తర్వాత మాత్రం దానికి దూరీలు అనేది యాడ్ చేస్తున్నాను. మీకు డిజైన్ ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీకు బ్లౌజ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. మీకు డిజైన్ ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ చేయండి. పైపింగ్ సిల్వర్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. మీకు కూడా అదే అనిపించింది అనేది చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.